ఇండియాలో ఎన్నడూ లేని విధంగా ఒకేలాంటి బట్టలు వేసుకున్న వందల మంది పేదలతో 5 స్టార్ రెస్టారెంట్లు నిండిపోతున్నాయి. దీనికి కారణం తెలుసుకోవాలంటే మనం కొంతకాలం వెనక్కి వెళ్ళి మొదలు పెట్టాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఇష్టమైనది ఫుడ్. ప్రతి ఒక్కరికి రకరకాల ఫుడ్ ని తినాలనే కోరిక ఉంది. ఆ కోరికని కొంతమంది తీర్చుకోగలిగితే ఇంకొంతమంది తీర్చుకుందామన్నా కుదరదు. ఈ వీడియో చూడండి. ఈ పిల్లలు వాళ్ళు దాచుకున్న డబ్బులతో ఒక చిన్న పిజ్జాని కొనుక్కుందామని ఆశపడి ఒక పెద్ద రెస్టారెంట్ చైన్ కి వెళ్లారు. గానీ వాళ్ళు వేసుకున్న బట్టలు చూసి ఆ రెస్టారెంట్ వాళ్ళు బయటికి వెళ్ళిపోమన్నారు. సాధారణంగా రిచ్ పీపుల్ ఇలాంటి పెద్ద ఫ్యాన్సీ 5 స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్తే సామాన్యులు ఇలాంటి చిన్న రెస్టారెంట్స్ కి వెళ్తారు. ఈ ప్లేట్ 3000 రూపీస్, అదే ఈ ప్లేట్ 30 రూపీస్. తేడా ఎక్కువే ఉంది, ఒప్పుకుంటా. గానీ చివర్లో మనమందరం మనుషులమే అండ్ అందరికీ సమానమైన హక్కులు ఉన్నాయి. గానీ అది ఎంత వరకు ఉంది అని తెలుసుకోవడానికి నేను ఒక రైతుని హైర్ చేసుకున్నా. ఈయన ఒక ఫార్మ్. ఇప్పుడు ఈ రైతు అన్నిటికన్నా పెద్ద రెస్టారెంట్స్ అయిన 5 స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్లి దాహమేస్తుంది, వాటర్ కావాలి అని అడగబోతున్నారు. సో వాళ్ళు ఎలా స్పందిస్తారో చూద్దాం. ఆయన బట్టలు కూడా డీసెంట్ గానే ఉన్నాయి, లోపలికి పంపించలేనటువంటి విధంగా అయితే లేవు. వాటర్ తాగే నీళ్ళు తినేక పని వాటర్ అందరు దుకాణాలు మంచి షాపులు మంచి వెళ్ళాలా వాటర్ మాక్సిమం అందరూ పక్కకెళ్ళి తాగమని దారి చూపిస్తున్నారు. పంపించలేదా? సరే సరే. 15 5 స్టార్ రెస్టారెంట్స్ చూసాం. లేదు సార్, ఒక్కరు కూడా ఇవ్వలేదు సార్. ఆర్డర్ ఏంటి సార్ అంటే లేవు ఇక్కడ. లోపలికి వెళ్ళి తాగొచ్చా అన్నాను. లోపలికి వెళ్ళడానికి లేదు లేదన్నారు. లోపలికి అయితే వెళ్ళనే లేదు సార్ అసలు. ఈ ఊహించని రిజల్ట్ చూసాక భారంగా అనిపించింది. రైతే రాజు అని నమ్మిన ఈ దేశంలో ఆ రైతుని ఆపేసరికి ఆకాశం కూడా గర్జించింది. ఇండియాలో 1867 నుంచి ఉన్న ఒక యాక్ట్ ప్రకారం 5 స్టార్ రెస్టారెంట్స్ యొక్క కస్టమర్ అయినా అవ్వకపోయినా అక్కడ ఉన్న వాష్రూమ్స్ ని వాడచ్చు అండ్ అక్కడ ఉన్న వాటర్ ని కూడా తాగచ్చు. సరే, ఈ కేసులో వాళ్ళ కస్టమర్స్ కి ఇబ్బంది అవుతుందని పంపించట్లేదేమో అని అనుకోవచ్చు. కానీ ఒక మనిషి దాహం అని వాటర్ అడిగినప్పుడు ఇవ్వడం ధర్మం. అందులో ప్రతి సంవత్సరం 100 కోట్లలో లాభాలు వచ్చే ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ కి ఒక గ్లాస్ వాటర్ ఇవ్వడం వల్ల అయితే ఏ నష్టం రాదు. ఆ రోజు ఈ రైతు నాపిన 5 స్టార్ రెస్టారెంట్ లోకి ఆయన తీసుకెళ్లే కలిసి భోజనం కూడా చేశాం. ఇట్లాంటి వాటర్లో తినాలంటే మనం చాలంగా డబ్బు కావాలిగా సార్ మాకు ముందు. తీసుకెళ్లి తినిపించాను గాని ఆయన మాటలు విన్నాక నాకు ఏ మాత్రం సాటిస్ఫాక్షన్ లేదు. ఆ రోజే నాకు నేను ఒక మాట ఇచ్చుకున్నా. ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ అనేవి మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి కాదు అన్న ఆలోచనని ధ్వంసం చేసేయాలని. అంటే మనం ఇప్పుడు ఏది చేసినా దాని ప్రభావం చాలా పెద్దగా ఉండాలి. సరే, వీళ్ళు రానివ్వకపోతే ఏంటి, మనమే ఫ్రీగా 5 స్టార్ హోటల్ ని ఓపెన్ చేద్దాం. పని ప్రారంభం. ఈ ఫ్రీ 5 స్టార్ రెస్టారెంట్ ని ఓపెన్ చేయడానికి మనకి ఎవరు సెట్ అవుతారో తెలుసుకోవడానికి సిటీలో ఉన్న అన్ని పెద్ద 5 స్టార్ రెస్టారెంట్స్ కి వెళ్లి మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఒక హోటల్ తర్వాత ఇంకొక హోటల్ కి అలా వెళ్తూ మాట్లాడుతున్నా. అండ్ కెమెరాస్ నాట్ అలౌడ్. ఈ 5 స్టార్ రెస్టారెంట్స్ ఒక సామాన్యుడిని ఇంకెప్పుడు ఆపకుండా ఉండాలంటే మనం ఇచ్చే ఈ మెసేజ్ గట్టిగా వినబడాలి, కనబడాలి. సో దానికోసం ఒక మామూలు 5 స్టార్ రెస్టారెంట్ అయితే సరిపోదు, బాగా పెద్దది అండ్ చాలా స్పెషల్ అయ్యి ఉండాలి. వెతుకుతున్నా రోజులు గడుస్తున్నా. ఈ ప్రాసెస్ లోనే అనుకోకుండా ఒక పెద్ద చరిత్ర కలిగిన 5 స్టార్ రెస్టారెంట్ ఎదురుపడింది. దాని పేరే ఫలక్నామా